నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏంటి అని మనం గమనించినట్టయితే FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? FATF బేసిక్గా ఇప్పుడు ఇండియా వచ్చిందనమాట. ఇండియా ఎందుకు వచ్చింది? దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అసలు లాభ నష్టాలు ఉన్నాయా లేదా అది కూడా తెలుసుకుందాం. తర్వాత వచ్చేసి ఫస్ట్ టైం ప్రపంచ చరిత్రలోనే ఒక ఓడ నుంచి ఇంకో ఓడకి LNGని ట్రాన్స్ఫర్ చేశారు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ చేశారనమాట. ఫస్ట్ టైం ఎవరు కండక్ట్ చేశారు? అది ఏ దేశానికి సంబంధించిన సంస్థ? అలానే తత్వశాస్త్రం, ఫిలాసఫీ, వరల్డ్ ఫిలాసఫీ డేని ఏ రోజున పురస్కరించుకుంటారు? 2023వ సంవత్సరానికి సంబంధించి తత్వశాస్త్రం, ఫిలాసఫీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన థీమ్ ఏంటి? ఈ అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. But before getting into the details, there is one very interesting and important and surprising thing for you. What is it? Uptake Jobs proudly presents Navamsa. Uptake Jobs ఇప్పుడు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఎడిషన్ ఇన్ బ్రీఫ్ రిలీజ్ చేస్తోందన్నమాట. ఇంతకీ చాలామంది నిన్న ఎప్పుడైతే అప్టేక్ జాబ్స్ మొట్టమొదటిసారిగా మేము నవాంస అనే ఒక కరెంట్ అఫైర్ ఎడిషన్ రిలీజ్ చేయబోతున్నాం, ఇట్ విల్ బీ అ మంత్లీ ఎడిషన్ అని చెప్పిన వెంటనే చాలామంది మాకు యూట్యూబ్లో అవ్వచ్చు, లేదు వివిధ మాధ్యమాల ద్వారా ఫోన్ చేసి కానీ మెసేజ్ల ద్వారా కానీ సార్ నవాంస అంటే ఏంటి, నవాంస అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారు. లెట్ మీ క్లారిఫై ఎవ్రీథింగ్. నవాంస, బ్రేక్ ద వర్డ్, ఆ పదాన్ని విడదీయండి. నవ అంశాలు, 9 ఆస్పెక్ట్స్, లేదు 9 టాపిక్స్, లేదు 9 ఇష్యూస్. ఇంతకీ ఏంటి ఆ టాపిక్స్, ఏంటి ఆ అంశాలను గమనిస్తే ఇంటర్నేషనల్, నేషనల్, అంతర్జాతీయ, జాతీయ, ఎకానమీ, ఫైనాన్స్, బిజినెస్ అండ్ బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థ, అలానే బ్యాంకింగ్ రంగం, వ్యాపార రంగం, వాణిజ్య రంగం, వీటన్నిటికి సంబంధించి ఎకానమీ, ద థర్డ్ సెక్టర్, రాదర్ వీ కెన్ సే ద థర్డ్ టాపిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంపార్టెంట్ డేస్. ప్రతి నెలలో కూడా ఎన్నో కొన్ని ఖచ్చితంగా ముఖ్యమైన రోజులు ఉంటాయి, వాటన్నిటికీ కూడా ఒక థీమ్ అంటూ ఉంటుంది. సో ఇలా వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేస్, అలానే ప్లేసెస్ ఇన్ న్యూస్, ఏ ఏ ప్రాంతాలు వార్తల్లో ఉన్నాయి, మిస్లేనియస్, ఆబ్వియస్లీ కొన్ని మనం ఏ కేటగిరీలోనూ కూడా పెట్టలేము. సో దోస్ విల్ బీ ఇన్ ద మిస్లేనియస్. పర్సన్స్ ఇన్ న్యూస్, ఎవరైనా కొత్తగా అపాయింట్ అయ్యారా, అయితే దేనికి అపాయింట్ అయ్యారు, సీఈఓగా అపాయింట్ అయ్యారా, బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారా, ఆబిట్యూరీస్, ఒకవేళ ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే ఎవరు మరణించారు, ఇలా అంశాలు ఎవరైతే పర్సన్స్ పరంగా వార్తల్లో ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనం పర్సన్స్ ఇన్ న్యూస్లో తెలుసుకుంటాం. అండ్ దెన్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్. 1 2 3 4 5 6 7 8 9 1 నుంచి 9 నవ టాపిక్స్, అంశాలు. అందుకే అప్టేక్ జాబ్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ నవాంస, ద మంత్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ ఇన్ బ్రీఫ్. సో దీన్ని కనుక మీరు యాక్సెస్ చేయాలి అని అనుకుంటే కనుక అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లోకి వెళ్ళి దీనిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మీరు ఏదైతే ఎన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉన్నారో అది మీ దగ్గరకు వచ్చేసింది. ట్రై టు యాక్సెస్ ఇట్. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ స్పందన ఏంటి, మీ ప్రతిస్పందన ఏంటి, వాట్ ఈజ్ యర్ రెస్పాన్స్, ఎవ్రీథింగ్ వీఆర్ అబ్సల్యూట్లీ ఓపెన్ ఫర్ దాట్. త్రో ఇట్ ఆన్ అస్. మీ రెస్పాన్స్ ఏంటనేది మాకు తెలియాలి. యూట్యూబ్ కామెంట్స్లో అవ్వచ్చు, లేదు మీరు ఫోన్ కాల్ చేసి చెప్పినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్లేదు. దీన్ని తీసుకుని దీన్ని యాక్సెస్ చేసి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చా, లేదు ఇంకేమనుకుంటున్నారు మీరు అనేది కూడా మాకు చెప్పండి. సో దట్ వి బోత్ విల్ గ్రో టుగెదర్. As we always say, Uptake Jobs believe in making people get updated on a daily basis. ప్రతిరోజు కూడా ఒక మెట్టు పైకి ఎదగాలి, ఒక మెట్టు పైకి ఎక్కాలి అనే ఉద్దేశంతోనే అప్టేక్ జాబ్స్ పనిచేస్తుంది. అప్టేక్ జాబ్స్ అందించే ఏ కోర్స్, ఏ వీడియో అయినా సరే బేసిక్గా అవతల వాళ్ళకు కూడా అదే విధంగా వర్క్ అవ్వాలని కూడా భావిస్తుంది. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. నౌ ఇట్స్ అప్ టు యూ. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. Well, on that note, let's get into the details of current affairs. Now let's talk about question number 1. Financial Action Task Force headquarters is located in. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఇన్ షార్ట్ FATF అని పిలుస్తారు. ఇది ఆ FATF యొక్క లోగో. యాజ్ మనకి పేర్లోనే తెలిసిపోతుంది, ఫైనాన్షియల్ అంటే ఆర్థిక అంశాలకి సంబంధించిన ఒక టాస్క్ ఫోర్స్, అంటే ఫైనాన్షియల్ పోలీస్ అని చెప్పచ్చు. మామూలుగా టాస్క్ ఫోర్స్ అనగానే మనకి పోలీస్ గుర్తుకొస్తుంది. వాళ్ళందరూ ఏదో ఒక స్పెషల్ అంశానికి సంబంధించి ఫోకస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్స్టార్షన్స్ మీద ఫోకస్ చేస్తే, కొంతమంది టెర్రరిజం మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అలా ఫైనాన్షియల్ యాక్టివిటీస్కి సంబంధించి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనమాట. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అన్నది ప్రశ్న. ఇది ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని అయిన ప్యారిస్లో ఉంది. మనం దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ప్రస్తుతం ఈ FATF సంస్థ ఇండియాకి
ఆన్ సైట్ రివ్యూకి వచ్చిందనమాట, లేదు ఆన్ ఫీల్డ్ రివ్యూకి వచ్చింది. ఆన్ సైట్ రివ్యూ అంటే ఏంటి? వాళ్ళు ప్యారిస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి వచ్చి ఇక్కడ కంట్రీలో లీగల్ ఫ్రేమ్వర్క్ ఏ విధంగా ఉంది, దేనికి సంబంధించిన లీగల్ ఫ్రేమ్వర్క్, మనీ లాండరింగ్, అలానే టెర్రరిజం ఫైనాన్సింగ్ లేదా ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రర్ యాక్టివిటీస్, వీటికి సంబంధించి ఏమన్నా కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయా, ఒకవేళ చోటు చేసుకుంటున్నట్టు కనుక గమనించినట్టయితే ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్, దానికి సంబంధించి ఒక కంట్రీ యొక్క లీగల్ ఫ్రేమ్వర్క్ ఏమని చెప్తోంది, వాటికి సంబంధించిన చట్టాలు అసలు ఉన్నాయా, ఉంటే ఏమని చెప్తోంది, ఏ విధమైన చర్యలు దేశాలు తీసుకోవాలి, వీటన్నిటికీ సంబంధించి బేసిక్గా ఒక రివ్యూ లేదా రిపోర్ట్ అని చెప్పచ్చు. అందుకే FATF ఆన్ సైట్ రివ్యూకి ఇక్కడికి వచ్చిందనమాట. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, వీళ్ళు ఇప్పుడు ఇక్కడ రివ్యూలు రిపోర్ట్లు చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన డిస్కషన్స్ చేస్తారా, లేదు ఇదే ఫైనలా అని. వెల్, జూన్ జూలై 2024 అంటే రాబోయే సంవత్సరం జూన్ జూలై ఆ పర్టికులర్ టైం పీరియడ్లో వాళ్ళు మళ్ళీ వీటికి సంబంధించి ఒక డీటెయిల్డ్ రివ్యూ పెట్టి అప్పుడు రిపోర్ట్ని రిలీజ్ చేస్తారనమాట. అండ్ రిమెంబర్, ఇది కేవలం ఇండియాకి సంబంధించి కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలకి సంబంధించి ఈ రివ్యూ అనేది జరుగుతూ ఉంటుంది. సో యాజ్ ఇట్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ ఇన్ ఇండియా, ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ప్యారిస్, దిస్ ఈస్ ద కీ థింగ్, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. అండ్ మిగతా అవన్నీ కూడా ఇన్ జనరల్గా జరుగుతుండే అనమాట. సింపుల్, FATF బేసిక్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే మనీ లాండరింగ్ అంటే హవాలా, రెండవది టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఏ విధంగా అందుతున్నాయి, లేదు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఫోకస్ చేస్తూ ఉంటుంది. Now let's talk about question number 2. Which bank became the first bank to go live as a financial information provider? As మీరు ఇక్కడ పిక్చర్లో గమనించవచ్చు, ద ఆన్సర్ ఈస్ దాట్ ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏమైంది అంటే బేసిక్గా ఏదైతే మన కంట్రీలో ఉన్న మేజర్ బ్యాంక్స్ ఉన్నాయో, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా RBI రీసెంట్గా ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చింది, అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్. నేను మళ్ళీ చెప్తున్నాను, అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ ఇది తీసుకొచ్చింది RBI. ఈ అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా బేసిక్గా ఏంటంటే ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ కూడా తక్కువ టైంలో అయిపోవాలి, టైం కన్జ్యూమింగ్గా ఉండకూడదు, అంటే ఎక్కువ సమయం తీసుకునే విధంగా ఉండకూడదు, తక్కువ టైంలో అయిపోవాలి. అలానే టెక్నాలజీని కూడా యూజ్ చేయాలి, టెక్నాలజీ టైం కన్జ్యూమింగ్ తక్కువ ఉండాలి. ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తూనే అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ RBI తీసుకొచ్చింది. అందులో భాగమే ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఏవైతే డాక్యుమెంట్స్ మామూలుగా అకౌంట్కి సంబంధించి, ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఏవైతే మనం ప్రూఫ్స్ క్యారీ చేస్తామో అవి అసలు ఫిజికల్గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. షేర్ మార్కెట్కి సంబంధించి మనం షేర్స్ పర్చేస్ చేయడం కానీ, లేదు క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్కి సంబంధించిన అంశాలు కానీ, సేవింగ్స్ అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వచ్చు, ఇలా వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా అక్కడే ఉంటాయన్నమాట. సో ఆ విధంగా బ్యాంకులకి ఈజీగా ఉంటుంది, కస్టమర్స్కి ఈజీగా ఉంటుంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా ఈజీగా జరుగుతాయి, టెక్నాలజీ హెల్ప్ వల్ల ఇంకా ఫాస్ట్గా ఎఫిషియెంట్గా జరుగుతాయి, పెద్దగా టైం కూడా తీసుకోదు. ఆ విధంగా RBI ఏదైతే ఈ అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ని రిలీజ్ చేస్తుందో దాని ఆధారంగా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ అయిన మొట్టమొదటి బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అనమాట. Now let's talk about question number 3. Which authority has successfully executed the world's first ship-to-ship liquefied natural gas transfer? ఇది ప్రపంచంలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, అందుకే క్వశ్చన్లో వరల్డ్స్ ఫస్ట్ అని అడుగుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం షిప్ టు షిప్ LNGని ట్రాన్స్ఫర్ చేశారు. దీనివల్ల బేసిక్గా జరిగేది ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ చాలా తక్కువగా జరుగుతాయి. కార్బన్ ఎమిషన్స్ ఎందుకు తక్కువగా జరుగుతాయి అని అంటే ఈ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆ షిప్లు రెండు జర్నీలో ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, అవి రెండు ఎక్కడ ఆగట్లేదు. యూ కెన్ సీ దే ఆర్ ఇన్ బిట్వీన్. వాళ్ళు ఎక్కడ ఒక పోర్ట్ దగ్గర, ఒక హార్బర్ దగ్గర లేరు, వాళ్ళు నీటి మధ్యలో ఉన్నారు. అండ్ అక్కడే వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అండ్ క్వశ్చన్ ఏంటి, ఏ అథారిటీ చేసింది పని అంతా అని? వెల్, ద క్రెడిట్ షుడ్ బీ గోయింగ్ టు ద వన్ హూ డిజర్వ్స్ ఇట్ బికాస్ దే హ్యావ్ డన్ ఇట్. గెయిల్ అంటే మామూలుగా చాలామందికి క్రిస్ గెయిలే గుర్తుకొస్తాడు, కానీ ఇప్పటి నుంచి మీరు ఈ గెయిల్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మళ్ళీ చెప్తున్నాను, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ గెయిల్ సంస్థే ప్రపంచంలో ఫస్ట్ టైం ఈ షిప్ టు షిప్ LNG ట్రాన్స్ఫర్ని చేసిందనమాట. ఖతార్ గ్యాస్ కంపెనీ ఏదైతే ఉందో, ఖతార్ దేశానికి సంబంధించిన గ్యాస్, ఇప్పుడు ఇండియాకి సంబంధించి గెయిల్ ఎట్లా ఉందో అలా ఖతార్ దేశానికి సంబంధించి ఖతార్ గ్యాస్ కంపెనీ ఉందన్నమాట. సో ఈ రెండింటికి సంబంధించే జరిగింది ఈ ఫస్ట్ షిప్ టు షిప్. సో గెయిల్కి సంబంధించిన ఒక షిప్పు ఖతార్ గ్యాస్కి సంబంధించిన ఇంకో షిప్కి ఆ LNGని ట్రాన్స్ఫర్ చేసిందనమాట. ఇంతకీ గెయిల్కి సంబంధించిన షిప్ పేరేంటి, ఖతార్ గ్యాస్కి సంబంధించిన షిప్ పేరేంటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంతకీ ఆ రెండు ఓడలు ఏంటి అని గమనిస్తే
గెయిల్కి సంబంధించి కస్టిలో డి సంటాస్టివాన్, ఖతార్ గ్యాస్కి సంబంధించి అల్ గరాఫా అనమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, దిస్ ఈజ్ అల్ గరాఫా, ఖతార్ గ్యాస్కి సంబంధించిన ఓడ. కస్టిలో డి సంటాస్టివాన్ ఇది గెయిల్కి సంబంధించింది. గెయిల్ దీన్ని హైర్ చేస్తుంది, అంటే ఇది గెయిల్ యొక్క సొంత షిప్ కాదనమాట, ఓన్ షిప్ కాదు, బట్ ఇట్ హ్యాస్ హైడ్ ఫర్ ఇట్, ఈ యాక్టివిటీని పర్ఫామ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇలా షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అటు ఖతార్ గ్యాస్కి ఇటు గెయిల్కి కలిపి దగ్గరగా 8 కోట్ల లాభం వచ్చిందనమాట. దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 8 కోట్ల లాభం రావడం వల్ల వీళ్ళకి విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళకి విన్ విన్ సిచ్యువేషన్, ఫైనాన్షియల్గా కూడా విన్ విన్ సిచ్యువేషన్. అండ్ ఆల్రెడీ మనం ఇందాక తెలుసుకున్నాం, కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గుతున్నాయి, బికాస్ దే ఆర్ నాట్ స్టాపింగ్ ఎనీవేర్, దే ఆర్ మూవింగ్, అండ్ డ్యూరింగ్ ద వెరీ సేమ్ టైమ్ దే ఆర్ ఆల్సో ట్రాన్స్ఫరింగ్ ద LNG యాజ్ వెల్. సో ఈ విధంగా అన్ని తక్కువ టైంలో చోటు చేసుకుంటాయి, పర్యావరణానికి ఎక్కువగా కాలుష్యం జరగట్లేదు, ఆర్థికంగా కూడా లాభం ఉంది. సో దట్స్ వై ఇట్స్ క్వైట్ హిస్టారిక్, అందుకే దీన్ని మర్చిపోకండి. Now let's talk about fourth question. World Philosophy Day 2023 is observed on. ఫిలాసఫీ అంటే ఏంటి? తత్వశాస్త్రం. ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవాన్ని ఏ రోజున పురస్కరించుకుంటారో లేదు ఏ రోజున జరుపుకుంటారో అన్నది ప్రశ్న. అండ్ ద ఆన్సర్ ఫర్ దాట్ ఈస్ 3rd Thursday of November. ఇదేంటి, మామూలుగా 3rd November విన్నాము, థర్స్డే విన్నాం, కానీ 3rd Thursday ఏంటి అని కొంతమంది మేబీ అనొచ్చు. ఇన్ జనరల్గా సాధారణంగా ప్రతి నెలలో కూడా 4 వారాలు ఉంటాయి కదా. సో మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం, అట్లా నవంబర్ నెలలో 3వ వారంలో ఏదైతే గురువారం వస్తుందో, ద థర్స్డే విచ్ ఫాల్స్ ఇన్ ద 3rd week ఆఫ్ ద మంత్ ఆఫ్ నవంబర్, ఆ రోజున వరల్డ్ ఫిలాసఫీ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఎందుకు 3rd Thursday అని పెడతారంటే కొన్నిసార్లు ఒక సింగిల్ డేలో ఎక్కువ ఈవెంట్స్ని సెలబ్రేట్ చేస్తే దేని మీద కూడా ఫోకస్ లేకుండా పోతుంది. దాని బదులు 3rd Thursday అని అంటే ఇఫ్ ఇట్ కమ్స్ ఆన్ 15th సెలబ్రేట్ చేస్తారు, ఇఫ్ ఇట్ కమ్స్ ఆన్ 16th సెలబ్రేట్ చేస్తారు, అది ఒకవేళ 17వ తారీఖు వస్తే 17వ తారీఖున సెలబ్రేట్ చేస్తారు. సో 2023వ సంవత్సరానికి సంబంధించి అది 16వ తారీఖున వచ్చింది. ఎందుకు? ఈ నెలలో 3వ గురువారం ఏదైతే ఉందో అది 16వ తారీఖు కదా వచ్చింది. సో 2023కి సంబంధించి 16th November. మరి 2023వ సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏంటో తెలుసుకుందాం. మరి 2023వ సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ఫిలాసఫీ డే యొక్క థీమ్ ఏంటి అని గమనిస్తే, ఫిలసాఫికల్ రిఫ్లెక్షన్ ఇన్ అ మల్టీ కల్చరల్ వరల్డ్. మన ప్రపంచం మొత్తం కూడా కల్చర్ అంతా సేమ్గా ఏమీ లేదు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, తిండి అన్నీ వేరువేరుగా ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు మనం అందరం ఒకలా ఆలోచించాం కదా, బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ క్వైట్ డిఫరెంట్. అదే కదా భిన్నత్వం, డైవర్సిటీ అంటే. సో ప్రతి ఒక్కళ్ళు ఒకలా ఆలోచించినప్పుడు మనకి ఫిలాసఫీ అక్కడే బాగా పనికొస్తుంది. ఎందుకు ఒకళ్ళు ఒకలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ఒకళ్ళు ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క హ్యూమన్ థాట్ ఏంటి, మానవుడి యొక్క ఆలోచన ఏంటిది, కల్చరల్ ఎన్రిచ్మెంట్, వాళ్ళ యొక్క కల్చర్ ఏ విధంగా ఉంది, మన కల్చర్ ఏ విధంగా ఉంది, అలానే ఇండివిజువల్ గ్రోత్. ఈ ఆలోచనలు చేయడం వల్ల మనం మానవాళిగా, మనిషిగా ఎదగగలుగుతున్నామా, ప్రగతి అనేది జరుగుతుందా లేదా అనేది తెలియజేయడానికి ఫిలాసఫీ నిజంగా చాలా హెల్ప్ చేస్తుంది. సో హ్యూమన్ థాట్, కల్చరల్ ఎన్రిచ్మెంట్, ఇండివిజువల్ గ్రోత్ బేసిస్ మీద ఈ సంవత్సరానికి సంబంధించి ఇది థీమ్ అనమాట, ఫిలసాఫికల్ రిఫ్లెక్షన్ ఇన్ అ మల్టీ కల్చరల్ వరల్డ్. Now let's talk about question number 5. Who is the first batsman to hit 50 sixes in cricket world cup? ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ 1975 నుంచి జరుగుతోంది. అయితే అన్ని వరల్డ్ కప్లు కలుపుకొని కూడా ఎక్కువ సంఖ్యలో సిక్స్లు కొట్టింది ఎవరు అని అంటే రోహిత్ శర్మ. రోహిత్ శర్మ 50 సిక్స్లు కొట్టాడు. అయితే సెకండ్ ప్లేస్లో క్రిస్ గేల్ ఉన్నాడు విత్ 49 సిక్సెస్. ఆ రికార్డును రోహిత్ శర్మ బీట్ చేశాడు. మన న్యూజిలాండ్తో ఏదైతే సెమీఫైనల్ జరిగిందో ఆ మ్యాచ్లో ఆ రికార్డును బ్రేక్ చేసేసి 50కి వచ్చేసాడు. అలానే ఒక వరల్డ్ కప్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన రికార్డు కూడా ప్రస్తుతం రోహిత్ శర్మ పేరు మీద ఉంది. రోహిత్ శర్మ 27 సిక్స్లు కొట్టాడు ఈ వరల్డ్ కప్లో యాజ్ ఆఫ్ ఇంకా ఫైనల్ మ్యాచ్ జరగలేదు. ఇంతకుముందు ఆ రికార్డు మళ్ళీ క్రిస్ గేల్ పేరు మీద ఉంది, 26 సిక్స్లు. 2019 వరల్డ్ కప్ ఏదైతే ఉందో అప్పుడు కొట్టాడు అనమాట. సో 2019 సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్లో గేల్ 26 కొడితే రోహిత్ శర్మ 27 బీట్ చేస్తాడు. అండ్ రోహిత్ శర్మ తర్వాత ఈ వరల్డ్ కప్లో ఎక్కువ సిక్స్లు కొట్టింది గ్లెన్ మ్యాక్స్వెల్ విత్ 22 సిక్సెస్, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. గుర్తుంది కదా, అప్టేక్ జాబ్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ నవాంసా, డోంట్ మిస్ ఇట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్, నమస్కారం.